Good morning, everybody. So myself, Havapa, lecturer in physics from Government Degree College, Narayankhed. So today's our topic is ఆల్రెడీ నేను నా ప్రీవియస్ టాపిక్స్లో చెప్పాను. సో ఇవాళ డిజిటల్ ప్రిన్సిపల్స్లో లాజిక్ గేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం మనం. సో డిజిటల్ ప్రిన్సిపల్స్లో లాజిక్ గేట్స్ గురించి చెప్పేటప్పుడు అంతకంటే ముందుగా మనం డిజిటల్ ప్రిన్సిపల్స్లో హెక్సాడెసిమల్, డెసిమల్, బైనరీ అవన్నీ చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం డిజిటల్ ప్రిన్సిపల్స్లో లాజిక్ గేట్స్, ఎస్పెషల్లీ లాజిక్ గేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో లాజిక్ గేట్స్లో మనకి లాజిక్ గేట్స్ని ఒకసారి చూస్తే పటంలో చూపిన విధంగా లాజిక్ గేట్స్ యొక్క నిర్మాణం ఉంటుంది. సో ఇలా తర్క ద్వారాలు అని చెప్పేసి అంటాం. బులియన్ బీజగణితం యొక్క ప్రక్రియల ఆధారంగా పనిచేసేటువంటి ఎలక్ట్రానిక్ వలయాలని మనం తర్క ద్వారాలు లేదా లాజిక్ ద్వారాలు అని చెప్పేసి అంటున్నాం. సో ఈ లాజిక్ ద్వారాలలో మనకి రెండు రకాలు ఉంటాయి. ఒకటి సంయోగ లాజిక్ ద్వారాలు, రెండవది పారంపరిక లాజిక్ ద్వారాలు అంటారు. సంయోజక లాజిక్ ద్వారాలు ఏం చేస్తున్నామంటే మనకు అవుట్పుట్ వస్తుంది కదా. సో అవుట్పుట్ అనేది కేవలం ఆ ఇన్పుట్ పైన మాత్రమే ఆధారపడి ఉంటే దాన్ని మనం సంయోగ లాజిక్ ద్వారాలు అని చెప్పేసి అంటున్నాం. అంటే ఇప్పుడు మనం ఇన్పుట్ ఇచ్చామనుకోండి, అవుట్పుట్ వస్తుంది కదా. సో వచ్చినటువంటి అవుట్పుట్ పైన మాత్రమే ఆ ఇన్పుట్ ఆధారపడి ఉంటే దాన్ని మనం సంయోగ లాజిక్ ద్వారాలు అంటున్నాం. అలా కాకుండా అంతకు ముందున్నటువంటి అవుట్పుట్ల పైన ఆధారపడి ఉంటే వాటిని పారంపరిక లాజిక్ ద్వారాలు లేదా పునర్నివేశ వలయాలు అని చెప్పేసి అంటున్నాం. సాధారణంగా ప్రాథమిక లాజిక్ ద్వారాల గురించి మనం ఇక్కడ మనకి ఇప్పుడు ఇచ్చినటువంటి టాపిక్లో ప్రాథమిక లాజిక్ ద్వారాల గురించి వివరించడం జరిగింది. సో మరి ప్రాథమిక లాజిక్ ద్వారాల గురించి కనుక మనం చూసినట్లయితే ప్రాథమిక లాజిక్ ద్వారాల్లో 3 రకాల లాజిక్ ద్వారాలు మనకు తెలుసు. అందులో ఒకటి ఆర్ ద్వారము, రెండవది అండ్ ద్వారము, మూడవది నాట్ ద్వారము. సో ఆర్ గేట్, అండ్ గేట్, నాట్ గేట్. సో ఈ గేట్లలో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే 5 ముఖ్యమైన విషయాలు. ప్రతి గేట్లో కూడా మనకి ఒక వలయ చిత్రపటం ఉంటుంది, అంటే సర్క్యూట్ డయాగ్రామ్ అని చెప్పేసి అంటాం. సో వలయ చిత్రపటంతో పాటు నియమం ఉంటుంది, రెండవది. మూడవది సత్యపట్టిక అని చెప్పేసి అంటాం. నాలుగవది తుల్యరీతి విద్యుత్ ప్రవాహ వలయం అని చెప్పేసి ఉంటుంది. ఐదవది తుల్యరీతి వోల్టేజ్ వలయం అని చెప్పేసి ఉంటుంది. తుల్యరీతి విద్యుత్ ప్రవాహ వలయము, ఐదవది తుల్యరీతి వోల్టేజ్ వలయం అని చెప్పేసి ఉంటుంది. సో మరి తుల్యరీతి విద్యుత్ ప్రవాహ వలయము, వోల్టేజ్ వలయం ఈ 5 ఉంటాయి కాబట్టి కంపల్సరీగా ప్రతి ద్వారంలో కూడా మనం ఈ 5 నేర్చుకోవాల్సి ఉంటుంది. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్ ద్వారం. ఆర్ ద్వారంలో ఫస్ట్ వలయ నిర్మాణాన్ని పరిశీలించినట్టయితే ఈ విధంగా ఉంటుంది. 2 లేదా అంతకన్నా ఎక్కువ ఇన్పుట్లు ఉంటాయి, కానీ ఇలా సింబల్ ఉంది, ఇలా వస్తుంది. ఇది అవుట్పుట్ వై అని చెప్పేసి అంటారు. సో అవుట్పుట్ ఏ విధంగా ఉంటుంది అంటే y ఈక్వల్స్ టు a ప్లస్ b, y ఈక్వల్స్ టు a ప్లస్ b అంటారు. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్. అదేవిధంగా మనం సర్క్యూట్ డయాగ్రామ్తో పాటు నియమాన్ని కనుక చూసినట్టయితే, నియమం తెలుసుకునే కంటే ముందు సత్యపట్టిక తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకు నియమం తెలుస్తుంది. సత్యపట్టిక తెలిస్తే మనకు ఆటోమేటిక్గా నియమం తెలుస్తుంది. సో సత్యపట్టికను కనుక చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనం తీసుకున్నటువంటి ఆర్ గేట్ యొక్క సత్యపట్టికను పరిశీలిస్తే మొదటగా మనం 2 ఇన్పుట్లు తీసుకున్నాం కాబట్టి ఎన్ని ఇన్పుట్లు తీసుకుంటే అన్ని విధాలుగా 2n విధాలుగా మనం అమర్చవచ్చు. దాన్ని 2n విధాలుగా అమర్చవచ్చు. కాబట్టి 2n విధాలంటే ఇక్కడ మనం 2 ఇన్పుట్లు తీసుకున్నాం కాబట్టి 4 విధాలుగా అమర్చవచ్చు.
సో అమర్చే విధానాన్ని బట్టి మనం 0 0 0 1 1 0 1 1 ఈ విధంగా 4 విధాలుగా మనం అమర్చవచ్చు. 0 + 0 ఆల్రెడీ మనకు తెలుసు 0, అవుట్పుట్ ఏమొస్తుంది 0 వస్తుంది. అదేవిధంగా 0 + 1 ఏమొస్తుంది 1 వస్తుంది. 1 + 0 1 వస్తుంది. 1 + 1 అంటే మ్యాక్సిమం ఎంత 1 కాబట్టి 1 వస్తుంది. సో ఈ విధంగా మనం సత్యపట్టికలో ఏం చేస్తున్నామంటే చూడండి, సత్యపట్టికను అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సత్యపట్టికను అబ్జర్వ్ చేస్తే నిర్గమనం గరిష్టం ఎప్పుడవుతుంది? 3 సందర్భాల్లో అవుతుంది. ఎప్పుడు? మనం తీసుకున్నటువంటి నివిష్టాలలో ఏదో ఒకటి గరిష్టమైనప్పుడు అవుతుంది. సో మనం తీసుకున్నటువంటి నివిష్టాలలో ఏదో ఒకటి గరిష్టమైనప్పుడు నిర్గమనం అనేది కంపల్సరీగా గరిష్టం అవుతుంది. సో ఇలా ఇదొకటి, ఈ డాట్, ఇదొకటి, ఈ పాయింట్స్ ఇక్కడ నేను పెట్టాను కదా. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి గరిష్టమైనప్పుడు ఆటోమేటిక్గా మనకు నిర్గమనం గరిష్టం అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ నియమం ఏమని చెప్తాం, దీంట్లో ఆర్ ద్వారంలో నియమాన్ని కనుక గమనించినట్టయితే ఆర్ గేట్లో తీసుకున్నటువంటి నివేశాలలో అంటే ఇన్పుట్లలో ఏదో ఒకటి గరిష్టమైనప్పుడు కంపల్సరిగా నిర్గమనం గరిష్టమవుతుంది. అలా లేని పక్షంలో ఏం జరుగుతుంది? నిర్గమనం గరిష్టం కాకపోతే ఆటోమేటిక్గా వలయంలో మిగతావి కనిష్టమయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి తీసుకున్న నివిష్టాలలో ఏదో ఒక నివిష్టం గరిష్టమైనప్పుడు మాత్రమే నిర్గమనం గరిష్టమవుతుంది. ఇదే మనకు కావాల్సినటువంటి నియమం. సో తుల్యరీతి విద్యుత్ ప్రవాహ వలయాన్ని గమనించినట్టయితే ఈ డయాగ్రామ్ మనకి తుల్యరీతి విద్యుత్ ప్రవాహ వలయాన్ని సూచిస్తుంది. సో దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే 2 AB అనే స్విచ్లను తీసుకుంటున్నాం. AB అనే 2 స్విచ్లను తీసుకొని ఒక బల్బును ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి బ్యాటరీని అప్లై చేస్తున్నాం. సో స్విచ్ మూసినప్పుడు మనం 0 స్థితి అంటాం. స్విచ్ మూసినప్పుడు మనం 1 స్థితి అంటాం. స్విచ్ తెరిచినప్పుడు 0 స్థితి అంటాం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి. సో A మరియు Bలు తెరిచినప్పుడు అంటే 0 మరియు 0లు చేసినప్పుడు ఫస్ట్ సందర్భాన్ని పరిశీలిస్తే A మరియు Bలు తెరిచినప్పుడు బల్బు వెలగదు. అంటే రెండింటిని ఓపెన్ చేసినప్పుడు బల్బు అనేది మనకు వెలగదు. ఏదో ఒకటి మూసినప్పుడు ఏం జరుగుతుంది? బల్బు అనేది వెలుగుతుంది. ఏని తెరిచి బీను మూసినప్పుడు లేదా ఏని మూసి బీను తెరిచినప్పుడు మనకు విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. ఏని తెరిచి బీను మూసినప్పుడు లేదా ఏని మూసి బీను తెరిచినప్పుడు మనకేం జరుగుతుంది? విద్యుత్ అనేది ప్రవహించడం జరుగుతుంది. సో దీన్నే మనం 2 మూసినప్పుడు కూడా విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. అంటే 0 + 0 0 అవుతుంది. 0 + 1 1 అవుతుంది. 1 + 0 1 అవుతుంది. ఫైనల్గా 1 + 1 మ్యాక్సిమం కూడా 1 అవుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం? తుల్యరీతి విద్యుత్ ప్రవాహ వలయాన్ని గురించి వివరించడం జరిగింది. వోల్టేజ్ వలయాన్ని చూసుకున్నట్టయితే ఇందాక మనకి డయాగ్రామ్లో కనిపిస్తున్నట్టుగా ఇది తుల్యరీతి వోల్టేజ్ వలయంగా తీసుకోవడం జరుగుతుంది. దీన్ని మనం తుల్యరీతి వోల్టేజ్ వలయంగా తీసుకోవడం జరుగుతుంది. మరి తుల్యరీతి వోల్టేజ్ వలయంగా తీసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? తుల్యరీతి వోల్టేజ్ వలయంలో 2 డయోడ్లను తీసుకుంటాం. 2 స్విచ్లను ఏర్పాటు చేస్తూ AB అనే 2 స్విచ్లను ఏర్పాటు చేస్తూ 2 డయోడ్లను ఏర్పాటు చేస్తాం. సో ఈ విధంగా 2 డయోడ్లను ఏర్పాటు చేయడం వల్ల మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది తుల్యరీతి వోల్టేజ్ వలయం గురించి. సో ఇది ఎక్స్ప్లెనేషన్. ఏముంది? మామూలుగా ఆద్వారం యొక్క తుల్యరీతి వోల్టేజ్ వలయం ఇందాక పటంలో చూపిన విధంగా ఉంటుంది. మనం తక్కువ నిర్గమనం ఉందనుకో 0 చేత సూచిస్తాం. ఎక్కువ ఉంటే 5 volts మనం 1 అని చెప్పి సూచిస్తాం వోల్టేజ్లో తీసుకుంటే. సో A మరియు Bలు 2 కూడా 0 volts అయినప్పుడు ఏం జరుగుతుంది? అవుట్పుట్ అనేది 0 అవుతుంది. కానీ రెండిట్లో ఏదో ఒక వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుంది?
రెండిట్లో కూడా ఏదో ఒకటి ఎక్కువగా ఉన్న పరిస్థితిలో లేదా రెండు ఎక్కువ స్థితిలో ఉన్నప్పుడు మనకి y అనేది గరిష్టం అవుతుంది. సో ఈ విధంగా వోల్టేజ్ మనం ఏం చేస్తున్నాం, తుల్యరీతి వోల్టేజ్ వలయంలో ఏదైనా ఒకటి గరిష్టమైనప్పుడు లేదా రెండు గరిష్టమైనప్పుడు వోల్టేజ్ కూడా గరిష్టం అవుతుందనే దాని గురించి వివరించడం జరుగుతుంది. 6 న్యాయాలు ఇవ్వడం జరిగింది. సో 6 న్యాయాలు అంటే సంకలన న్యాయము a ప్లస్ b ఈక్వల్స్ b ప్లస్ c, a ప్లస్ a ఈక్వల్స్ a ప్లస్ 1 ఈక్వల్స్ టు 1 అని చెప్పేసి కొన్ని తీసుకుంటాం. సో అవన్నీ కూడా సంకలన న్యాయాల కిందకి రావడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఆర్ ద్వారం. ఆర్ ద్వారం అంటే ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ వేయాలి. ఇది సర్క్యూట్ డయాగ్రామ్. రెండు కంటే ఎక్కువ నిమిషాలు తీసుకుంటాం కానీ నిర్గమనం మాత్రం ఒకటే ఉంటుంది. రెండు కంటే ఎక్కువ నిమిషాలు తీసుకున్నప్పుడు నిర్గమనం మాత్రం ఒకటే ఉంటుంది. సో రెండు కంటే ఎక్కువ నిమిషాలు తీసుకుంటున్నామంటే ఇక్కడ ఏ విలువ తీసుకున్నాం. సో నిర్గమనం ఒకటే ఉంటుంది కాబట్టి y అంటాం. సో ఆ వైని ఏమని రాస్తాం, a ప్లస్ b అని చెప్పేసి రాస్తాం. నియమం కావాలి అంటే సత్యపట్టిక తీసుకోవాలి. సత్యపట్టికలో ఏముంది, వేర్ a and b becomes 0 then output becomes 0. Where a and b, a either b or a and b having maximum values of 1, then we can write output is also maximum, that is y equals to 1. From the truth table we can write law of the OR gate is when the input is maximum, either one or both are maximum, then the output becomes maximum. So that is truth table of the OR gate. So and we can write about current gain in OR gate from this diagram. Here a and b are the two switches and y is output. We can saw output in bulb, whereas two switches are open, that is a equals 0, b equals 0, then the bulb becomes 0, it doesn't lighten. Whereas a equals to b equals to 1, either a equals 0, b equals 1, b equals 0, a equals 1, then the light will follow. So that is maximum of y becomes appear. And then the voltage gain diagram, here we can see, whereas a is 0 volts and b is 0 volts, then the y becomes 0, and a equals 0, b equals 1, then y becomes maximum. ఇప్పుడు మనం గరిష్టంగా తీసుకోవచ్చు. సో ఇది ఆర్ గేట్కి సంబంధించింది. సో ఏ గేట్లో అయినా సేమ్ ఉంటుంది, కాకపోతే ఇందాక మనం ప్యారలల్గా తీసుకున్నాం a ఈక్వల్స్ టు b ఈక్వల్స్ టు. ఇప్పుడు ఇక్కడ మనం సిరీస్లో తీసుకుంటాం అండ్ గేట్లో. సో ఇప్పుడు నెక్స్ట్ అండ్ గేట్ యొక్క ద్వారాన్ని పరిశీలించినట్టయితే ఇక్కడ చూడండి, నేను డయాగ్రామ్ చూస్తే ఇలా ఉంటుంది. రెండు లేదా ఎంతకంటే ఎక్కువ ఇన్పుట్లు ఉంటాయి కానీ అవుట్పుట్ మాత్రం ఒకటే ఉంటుంది. రెండు లేదా ఎక్కువ ఇన్పుట్లు ఉంటాయి కానీ అవుట్పుట్ మాత్రం ఒకటే ఉంటుంది. సో ఆ ఇన్పుట్లు కూడా ఎట్లా ఉంటాయి, రెండు తీసుకున్నాం అనుకోండి, వాటిని ఎన్ని విధాలుగా అమర్చవచ్చు, 2 పవర్ n విధాలుగా. హియర్ n ఈక్వల్స్ 2, కాబట్టి మనం ఏమని రాయవచ్చు, 2 పవర్ n ఈజ్ నథింగ్ బట్ 2 స్క్వేర్ ఈక్వల్స్ 4 విధాలుగా అమర్చవచ్చు. డయాగ్రామ్లో డి ఆకారం ఉంటుంది, రెండు ఇన్పుట్లను తీసుకుంటాం, డి ఆకారం తీసుకుని అవుట్పుట్ y తీసుకుంటాం. ఇక్కడ ఏంటంటే a ఇంటూ b అని చెప్పేసి రాస్తాం, y ఈక్వల్స్ అండ్ ద్వారంలో. అండ్ ద్వారం యొక్క నిర్మాణాన్ని పరిశీలిస్తే మనకి y ఈక్వల్స్ టు a డాట్ b అని చెప్పేసి అని రాస్తాం. మరి ఇక్కడ తుల్యరీతి వోల్టేజ్ వలయాన్ని, విద్యుత్ ప్రవాహ వలయాన్ని ఈ విధంగా ఉంటుంది, వోల్టేజ్ వలయం అనేది ఈ విధంగా ఉంటుంది. సో వీటి యొక్క సత్యపట్టికను కనుక గమనించినట్టయితే ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ మనం చూస్తున్నాం. సత్యపట్టికను చూస్తే ఈ సత్యపట్టిక అనేది ఈ విధంగా ఉంటుంది. సో సత్యపట్టికను గమనిస్తే ఏ బీలు 0 0 అంటే రెండు తెరిచినప్పుడు, విద్యుత్ ప్రవాహ వలయాన్ని కూడా అట్లే రాసుకోవచ్చు. రెండు తెరిచినప్పుడు ఏమవుతుంది, బల్బు వెలగదు, అంటే y ఈక్వల్స్ a డాట్ b అంటే 0.0 కనుక మనకి ఏమైపోతుంది, 0 వస్తుంది. అలా కాకుండా తెరిచామనుకుందాం. సో
సో తెరిస్తే ఏమవుతుంది అంటే ఏని తెరిచి బీని మూసినప్పుడు బీని తెరిచి ఏ మూసినప్పుడు ఏం బల్బు వెలగదు, ఎందుకంటే 0.1 1.0 అయినప్పుడు కూడా 0 అవుతుంది. కానీ ఎప్పుడు వెలుగుతుంది బల్బు? కేవలం 2 మాత్రమే మూసినప్పుడు బల్బు వెలుగుతుంది. అంటే 1.1 ఈక్వల్స్ టు 1. దీన్ని బట్టి మనం ఏమని చెప్తాం? దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే నియమాన్ని కూడా రాయవచ్చు. ఎలా రాయవచ్చు? తీసుకున్న 2 నివిష్టాలలో 2 నివిష్టాలు గరిష్టమైనప్పుడు మాత్రమే నిర్గమనం గరిష్టం అవుతుంది, లేని సందర్భంలో కనిష్టమే అవుతుంది. సో ఇది తుల్యరీతి విద్యుత్ ప్రవాహ వలయానికి సంబంధించి అదేవిధంగా నియమాన్ని కూడా రాయవచ్చు. ఓకే, సో ఇది అండ్ గేట్ సంబంధించినటువంటి తుల్యరీతి విద్యుత్ ప్రవాహ వలయం. అదేవిధంగా వోల్టేజ్ వలయాన్ని గురించి పరిశీలించినట్టయితే ఇది వోల్టేజ్ వలయాన్ని తెలియజేస్తుంది. సో వోల్టేజ్ వలయాన్ని తెలియజేస్తూ ఎలా చేస్తుంది? వోల్టేజ్ వలయంలో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ట్రాన్సిస్టర్ని, ఇది నాట్ గేట్ సంబంధించింది. ఇక్కడ సేమ్ ఇక్కడ కూడా మనం డయాగ్రామ్ని ఎట్లా తీసుకుంటాం, ఇది. సో 2 డయోడ్లను తీసుకుంటాం. 2 డయోడ్లను తీసుకొని ఆ డయోడ్లకు సంబంధించినటువంటి 2 స్విచ్చెస్ తీసుకుంటాం. ఏ అనే స్విచ్ ఉంటుంది, బి అనే స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాం? డయాగ్రామ్ని ఇక్కడ చూడండి, తిరోశక్వంలో కనిపిస్తుంది. ఇవి 2 డయాగ్రామ్లు, తిరోశక్వంలో పురోశక్వంలో. సో పురోశక్వంలో ఉన్న 2 డయోడ్లు కూడా పురోశక్వంలో ఉన్నప్పుడు మాత్రమే అత్యధిక వోల్టేజ్ అని రావడం జరుగుతుంది. ఎందుకంటే పురోశక్వంలో విద్యుత్ ప్రవాహం అధికంగా ఉంటుంది కాబట్టి వోల్టేజ్ కూడా అత్యధికంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం? తుల్యరీతి వోల్టేజ్ వలయాన్ని గురించి వివరించడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు తుల్యరీతి వోల్టేజ్ వలయాన్ని గురించి గమనించినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ ద్వారం యొక్క తుల్య వోల్టేజ్ రీతి వలయం పటంలో చూపిన విధంగా ఉంటుంది. దీనిలో 0 వోల్ట్లని 0 చేత, 5 వోల్ట్స్లని 1 చేత సూచిస్తారు. నివేశాలలో ఏ ఒకటి తక్కువగా ఉన్నను దానికి సంబంధించినటువంటి డయోడ్ ద్వారా విద్యుత్ సంవహనం జరిగి నిర్గమనం తక్కువగా ఉంటుంది. ఆ 2 నిమిషాలు అధికంగా ఉన్నప్పుడు విద్యుత్ సంవహనం జరగక నిర్గమనం గరిష్టంగా ఉంటుంది. సో ఇక్కడ కొన్ని న్యాయాలు ఉన్నాయి. ఆ న్యాయాలు కనుక పరిశీలించినట్టయితే ఇవే న్యాయాలు. A.B ఈక్వల్స్ టు B.A, A.A ఈక్వల్స్ టు A, A.1 ఈక్వల్స్ టు A అండ్ A.0 ఈక్వల్స్ టు 0గా రావడం జరుగుతుంది. సో ఇది తుల్యరీతి విద్యుత్ ప్రవాహ వలయానికి సంబంధించినటువంటి, తుల్యరీతి వోల్టేజ్ ప్రవాహ వలయానికి సంబంధించినటువంటి, అదేవిధంగా వలయ నిర్మాణము, తర్వాత సర్క్యూట్ డయాగ్రాము, నియమానికి సంబంధించినటువంటి అండ్ ద్వారం. సో ఏ ద్వారంలో అయినా మనం కంపల్సరీగా కావాల్సింది, మనకి ఏ ద్వారం తీసుకున్నా కూడా ప్రతి ద్వారంలో 5 పాయింట్లు ఉంటాయి. ఒకటి వలయం యొక్క నిర్మాణము అంటే సర్క్యూట్ డయాగ్రామ్ వేస్తాం. ఆ రెండవది నియమం రాస్తాం. మూడవది దానికి సంబంధించినటువంటి సత్యపట్టికను ఏర్పాటు చేస్తాం. నాలుగవది దానికి సంబంధించినటువంటి తుల్యరీతి విద్యుత్ ప్రవాహ వలయాన్ని గీస్తాం. ఐదవది దానికి సంబంధించినటువంటి ఏం చేస్తాం? చివరగా దానికి సంబంధించినటువంటి ఏం తీసుకుంటాం? వోల్టేజ్ వలయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇందాక ఆర్ గేట్లో అట్లే తీసుకున్నాం, ఇప్పుడు అండ్ గేట్లో కూడా అట్లే తీసుకున్నాం. నెక్స్ట్ నాట్ గేట్లో కూడా మనకు అంతే వస్తుంది. నాట్ గేట్లో కూడా మనకు అంతే వస్తుంది కాబట్టి నాట్ గేట్ని కూడా మనం గమనించినట్టయితే నాట్ ద్వారంలో మనం ఏం తీసుకుంటాం? ఒకే ఇన్పుట్ ఉంటుంది కానీ అవుట్పుట్ దానికి వ్యతిరేకంగా ఉంటుంది. దాన్నే మనం బార్ అంటాం. పేరులోనే ఉంది నాట్ అని, కాబట్టి దాన్ని మనం బార్గా ఇండికేట్ చేయడం జరుగుతుంది. సో ఒక్కటే ఇన్పుట్ తీసుకుంటాం, కాకపోతే అవుట్పుట్ అనేది వేరుగా వస్తుంది. సో ఒక నివేశం, ఒక నిర్గమనం ఉంటుంది. నివేశనం 0 తీసుకుంటే నిర్గమనం కాంప్లిమెంట్ అంటే దానికి వ్యతిరేకంగా 1 వస్తుంది. అదేవిధంగా 1 తీసుకుంటే దానికి వ్యతిరేకంగా 0 వస్తుంది. దాని యొక్క సత్యపటిక అంటే సింపుల్గా A ఈక్వల్స్ 0 అయినప్పుడు దాని యొక్క Y ఈక్వల్స్ A బార్ అని చెప్పేసి అంటాం. సో Y ఈక్వల్స్ A బార్ అంటాం కాబట్టి 1 వస్తుంది. 0 కాదు అంటే దాని మీనింగ్ ఏంటి? 1 అని అర్థం. అదేవిధంగా 1 కాదు అంటే దాని మీనింగ్ ఏంటి? 0 అని అర్థం. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నామంటే ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం? సత్యపట్టికలో A ఈక్వల్స్ టు 0 అయినప్పుడు
ఏ బార్ ఈక్వల్స్ 1 వస్తుంది. ఏ బార్ ఈక్వల్స్ 1 అయినప్పుడు ఏ బార్ ఈక్వల్స్ 0గా రాయడం జరుగుతుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి నాట్ గేట్ యొక్క సత్యపట్టిక. తుల్య రీతి విద్యుత్ ప్రవాహ వలయాన్ని చూస్తే ఈ విధంగా పటంలో చూపిన విధంగా ఈ విధంగా ఉంటుంది. తుల్య రీతి విద్యుత్ ప్రవాహ వలయాన్ని కనుక మనం గమనిస్తే పటంలో చూపిన విధంగా ఈ విధంగా ఉంటుంది. ఎట్లా తీసుకుంటాం దాన్ని? సో ఎట్లా తీసుకుంటామంటే ఏని మనం స్విచ్ మాదిరిగా తీసుకుంటాం. స్విచ్ ద్వారా అంటే ఏని తెచ్చినప్పుడు బల్బు వెలుగుతుంది, ఏని మూసినప్పుడు బల్బు అనేది వెలగదు. సో ఈ విధంగా మనం సత్యపట్టిక గురించి కూడా వివరించడం జరుగుతుంది. సో అదేవిధంగా తుల్య రీతి వోల్టేజ్ వలయాన్ని కనుక గమనించినట్టయితే ఇక్కడ కొంచెం కాంట్రవర్సీగా ఏం తీసుకుంటున్నామంటే డయోడ్ బదులుగా ట్రాన్సిస్టర్ని తీసుకుంటాం. సో ట్రాన్సిస్టర్ని తీసుకున్నప్పుడు అప్పుడు మనకి ఏమవుతుంది అంటే ట్రాన్సిస్టర్ యొక్క 2 సందులను మనం ఏం చేస్తున్నామంటే 0 కావాలి అంటే తిరోశకంలో ఉంచాలి. 2 సందులను తిరోశకంలో ఉంచినప్పుడు మాత్రమే మనకేమవుతుంది, నివిష్టం అనేది 0 అయిపోతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వోల్టేజ్ గరిష్టం అవుతుంది. అలా కాకుండా 2 సందులను పురోశకంలో ఉంచినప్పుడు ఏం జరుగుతుంది, వోల్టేజ్ అనేది కనిష్టం కావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, ఈ విధంగా తుల్య రీతి వోల్టేజ్ వలయాన్ని వివరించడం జరుగుతుంది. దేని ద్వారా? నాట్ గేట్ను ఉపయోగించి. సో ఇలా తుల్య రీతి వోల్టేజ్ వలయాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. సో అదే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఇక్కడ. నాట్ ద్వారంలో ఒక నివేశము ఒక నిర్గమనం ఉంటాయి. నాట్ ద్వారంలో నివేశనం 0 అయినప్పుడు నిర్గమనం 1 అవుతుంది. అదేవిధంగా నిర్గమనం 1 అయినప్పుడు నివేశం 1 అయినప్పుడు నిర్గమనం 0 అవుతుంది. అనగా నాట్ ద్వారం యొక్క నివేశ ద్వాంశ విలువకు ఖచ్చితంగా వ్యతిరేకమైన ద్వాంశ విలువని నిర్గమనిగా వివరిస్తుంది. ఒక నివేశం నాట్ ద్వారం ప్రయాణించి బయటకు వెలువడే వరకు ఉత్క్రమణం సంభవిస్తుంది. నాట్ ద్వార సంకేత రూపం అనేది పటంలో చూపిన విధంగా ఉంటుంది. నాట్ ద్వారం ద్వారా వెలువడే నిర్గమనం y=a బార్గా ఉండడం జరుగుతుంది. సత్యపట్టికను గమనించినట్టయితే ఒక లాజిక్ వలయంలో నివేశ మరియు నిర్గమనాలకు చెందినటువంటి సాధ్యమైన అవకాశాలను సూచించే పట్టికనే మనం ఆటోమేటిక్గా సత్యపట్టిక అంటాం. సో సత్యపట్టికలో a=0 అయినప్పుడు y=a బార్ 1 అవుతుంది. అదేవిధంగా a=1 అయినప్పుడు a బార్ 0 అనేది మనం చూస్తున్నాం. సో ఇది తుల్య రీతి విద్యుత్ ప్రవాహ వలయం. అదేవిధంగా తుల్య రీతి వోల్టేజ్ వలయం ద్వారా నాట్ ద్వారం యొక్క తుల్య పటంలో చూపిన విధంగా నివేశ వోల్టేజ్ తక్కువగా ఉన్నప్పుడు నిర్గమనం గరిష్టం అవుతుంది. అదేవిధంగా నివేశం గరిష్టం ఉన్నప్పుడు నిర్గమనం అనేది కనిష్టం అవుతుంది. a బార్ =a, a బార్ + a = 1, a బార్ × a = 0గా సూచించడం జరుగుతుంది. సో ఇది ఏమని చెప్తాం, వీటిని ఆర్ గేటు, అండ్ గేటు, నాట్ గేట్లని ఉపయోగించి ప్రాథమిక ద్వారాలను గురించి వివరించడం జరుగుతుంది. మరి ఈ గేట్లను ఉపయోగించిన ఈ గేట్లను కూడా మనం కొన్ని గేట్ల ద్వారా రాబట్టవచ్చు. వాటిని ఏమంటారంటే యూనివర్సల్ గేట్స్ అని చెప్పేసి అంటారు. అంటే ఈ ప్రాథమిక ద్వారాలను ఏ ద్వారాల ద్వారానైతే మనం పొందవచ్చో అటువంటి ద్వారాలని సార్వత్రిక ద్వారాలు అని చెప్పేసి అంటాను. సాధారణంగా సార్వత్రిక ద్వారాలు అనేవి 2 ఉంటాయి. ఒకటి నార్ ద్వారము, రెండవది నండ్ ద్వారము. సార్వత్రిక ద్వారాలని మనం ఆ 2గా తీసుకోవచ్చు. సో ఆ 2 ద్వారాల్లో ఒకటి నార్ ద్వారం అని చెప్పేసి అంటున్నాం, ఇంకొకటి నండ్ ద్వారం అని చెప్పేసి అంటున్నాం. ఈ విధంగా నార్ నండ్ ద్వారాలను తీసుకుని మనం ప్రాథమిక ద్వారాలైనటువంటి ఆర్ ద్వారము, అండ్ ద్వారము, నాట్ ద్వారాన్ని గురించి వివరించవచ్చు. మరి నార్ నండ్ ద్వారాల గురించి రేపటి కాన్సెప్ట్లు చెప్తే, డిమోర్గన్ న్యాయాల గురించి చెప్పి, ఎగ్జార్ గేట్ గురించి కూడా చెప్తే మనకి దీంతో ఈ టాపిక్ అనేది చాప్టర్ అనేది అయిపోతుంది. సో ఇప్పటివరకు మనం చెప్తుంది ఏంటి, ఆర్ ద్వారం గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం. అదేవిధంగా అండ్ ద్వారం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత నాట్ ద్వారం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఏ ద్వారం తీసుకున్నా కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటి, ఏ ద్వారంలో అయినా 5 పాయింట్లు మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఆ 5 పాయింట్లు రాసేస్తే 5 మార్క్స్ వస్తాయి. హెడ్డింగ్స్ రాస్తే చాలు. ఆ తర్వాత కంటిన్యూషన్ దానికి సంబంధించినటువంటి టాపిక్స్ గుర్తుపెట్టుకొని రాస్తే, డయాగ్రామ్ వేసేస్తే మార్క్స్ పడతాయి. ఎందుకంటే లాంగ్ క్వశ్చన్లో కంపల్సరీ అడిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి
దీన్ని మనం కంపల్సరిగా ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. సో ఈ అండ్ ద్వారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్ ద్వారం ఇంపార్టెంట్, అండ్ ద్వారం ఇంపార్టెంట్, నాట్ ద్వారం ఇంపార్టెంట్. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్. సో దీంట్లో మనం ఏది తీసుకుంటున్నాం? దీంట్లో మనం ఫస్ట్ వలయ నిర్మాణం, సెకండ్ నియమం, 3 సత్యపట్టిక, 4 తుల్యరీతి వోల్టేజ్ వలయం, 5 తుల్యరీతి 4 తుల్యరీతి విద్యుత్ ప్రవాహ వలయం, 5 తుల్యరీతి వోల్టేజ్ వలయం గురించి వివరించడం జరుగుతుంది. సో ఈ విధంగా అన్నీ తీసుకొని మనం ఏం చేస్తున్నాం, అన్నిటినీ మళ్ళీ క్లబ్ చేసి రాస్తే మ్యాక్సిమంగా మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. అంటే ప్రాథమిక ద్వారాలు అనగానేవి వాటి గురించి, తరగతి ద్వారాల గురించి వివరించి ఆర్ అండ్ నాట్ గేట్ల ఏదో ఒక గేట్ రాయమని చెప్తాడు. సో ఆర్ ద్వారం గురించి విపులంగా వివరించండి అంటాడు, అండ్ ద్వారం గురించి వివరించండి అంటాడు, ఏదో ఒక ద్వారం గురించి అంటాడు. కాబట్టి ఈ ద్వారాల గురించి రాసేటప్పుడు మనం ఖచ్చితంగా ఏదో ఒక ద్వారం గురించి రాయాల్సి వస్తుంది. కాబట్టి ఏ ద్వారం గురించి రాసినా ఒకటే పాయింట్, 5 పాయింట్లు వలయ నిర్మాణము. ఏ ద్వారం గురించి రాసినా వలయ నిర్మాణం రాస్తాం, నియమం రాస్తాం, సత్యపట్టిక రాస్తాం, తర్వాత తుల్యరీతి విద్యుత్ ప్రవాహ వలయం గురించి రాస్తాం, వోల్టేజ్ వలయం గురించి రాస్తాం. సో ఇవన్నీ రాసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మనకి మార్క్స్ అనేవి స్కోర్ అయ్యే ఛాన్స్ అనేది ఉంది. సో ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా మనకి ఆర్ గేట్ పైన, అండ్ గేట్ పైన, నాట్ గేట్ పైన వాటి యొక్క అప్లికేషన్స్, అంటే నార్, నండ్, ఎగ్జార్ వీటిపైన మనకి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట. సో క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అట్లా అదేవిధంగా ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ పరంగా చూస్తే కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సెమిస్టర్ పరంగా చూస్తే కూడా మనకి చాలా ఇంపార్టెంట్ ఇది తర్క ద్వారాలు అనేవి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ తర్క ద్వారాల గురించి మనం ఖచ్చితంగా 5 పాయింట్స్ అంతే. సర్క్యూట్ డయాగ్రామ్, లా, ట్రూత్ టేబుల్, కరెంట్ అండ్ దెన్ వోల్టేజ్ సర్క్యూట్, కరెంట్ సర్క్యూట్, ఇవన్నీ కూడా 5 చాలా ఇంపార్టెంట్ పాయింట్లు. 5టిని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అందులో ఏంది, ఫస్ట్ సర్క్యూట్ డయాగ్రామ్లో మనకి యారో మార్క్ లాగా ఉంటుంది ఆర్ గేట్లో. తర్వాత అండ్ గేట్లో చూస్తే సర్క్యూట్ డయాగ్రామ్ డి ఆకృతిలో ఉంటుంది. కాకపోతే 2 లేదా అంతకంటే ఎక్కువ ఇన్పుట్లు తీసుకుంటాం, అవుట్పుట్ మాత్రం ఒకటే ఉంటుంది అన్నిట్లో. నాట్లో అయితే ఎట్లా ఉంటుంది, యారో మార్క్ లాగా ఉండి ఒక బబుల్ ఉంటుంది. సో ఇది సర్క్యూట్ డయాగ్రామ్. సత్యపట్టికలను చూస్తే, అంటే నియమం అంటే y = a + b అనేది ఆర్లో ఉంటుంది, y = a.b అనేది అందులో ఉంటుంది, y = a' అనేది నాట్లో ఉంటుంది. సో నెక్స్ట్ సత్యపట్టికను గమనిస్తే, సత్యపట్టిక అంటే a = 0, b = 0 అయినప్పుడు ఆర్ గేట్లో ఏమవుతుంది, 0 అవుతుంది. అండ్ గేట్లో ఏమవుతుంది, 0నే అవుతుంది. ఇప్పుడు నేను అండ్ గేట్, ఆర్ గేట్ కంపారిజన్ చెప్తున్నాను. అదే a = 0, b = 1 అయినప్పుడు, b = 1, a = 0 అయినప్పుడు కూడా ఏమవుతుంది, అండ్ గేట్లో 0 అవుతుంది. బట్ ఆర్ గేట్కి వచ్చేవరకల్లా ప్లస్ కాబట్టి 1 మ్యాక్సిమం అవుతుంది. ఇక 2 గేట్లలో 2 మ్యాక్సిమం తీసుకున్నప్పుడు a = b = 1 అయినప్పుడు మనకేమొస్తుంది, ఆటోమేటిక్గా y = 1 వస్తుంది. సో ఈ విధంగా మనం అండ్ గేట్, ఆర్ గేట్లని కంపేర్ చేసుకోవచ్చు. అండ్ గేట్లో బల్బ్ ఎప్పుడు వెలుగుతుంది, 2 మూసినప్పుడు మాత్రమే బల్బ్ వెలుగుతుంది. కానీ అదే ఆర్ గేట్లో ఏమవుతుంది, ఏదో ఒకటి మూసినా బల్బ్ వెలుగుతుంది. సో ఈ విధంగా తుల్యరీతి వోల్టేజ్ వలయంలో ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది, ఆర్ గేట్లో ఏదో ఒకటి మనం గరిష్టమైనప్పుడు, గరిష్ట వోల్టేజ్ తీసుకున్నప్పుడు మ్యాక్సిమం అవుతుంది. అలా 2 గరిష్టం తీసుకున్నప్పుడు మ్యాక్సిమం అవుతుంది. కానీ అండ్ గేట్లో కేవలం ఏదో ఒకటి తీసుకుంటే కాదు, 2 గరిష్టంగా తీసుకుంటే మాత్రమే గరిష్టం అవుతుంది. సో ఈ విధంగా మనం అండ్ గేట్ని, ఆర్ గేట్ని కంపేర్ చేసుకోవచ్చు. ఇక చివరిగా నాట్ గేట్ గురించి గమనించినట్టయితే, ఇక నాట్ గేట్లో మామూలుగా సర్వసాధారణంగా ఒకటి తీసుకుంటే ఒకటి కాదంటాం అంతే. a = 1 అయింది అనుకోండి, b = 0 అంటాం, సారీ a' 0 అంటాం. అదే a = 0 అయింది అనుకోండి, a' = 1 అని చెప్తాం. ఈ విధంగా మనం
నాట్ గేట్ని తీసుకుంటాం. బల్బు ఎప్పుడు వెలుగుతుంది? స్విచ్ మూసినప్పుడు, అంటే తెరిచినప్పుడు బల్బు వెలుగుతుంది. స్విచ్ మూసినప్పుడు ఏం జరుగుతుంది? బల్బు అనేది వెలగదు. స్విచ్ని మూసినప్పుడు బల్బు వెలగదు, స్విచ్ని తెరిచినప్పుడు బల్బు కంపల్సరీగా వెలగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, అండ్ గేటు, ఆర్ గేటు, నాట్ గేట్ గురించి వివరించడం జరిగింది. సో ఈ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ కాన్సెప్ట్స్ మనం ఖచ్చితంగా చదవాల్సిందే, తప్పదు. ఎందుకంటే కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సెమిస్టర్ సిస్టమ్ అంటేనే చిన్నగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అందుకొరకే ఇంపార్టెంట్ క్వశ్చన్ని డ్యామ్ షూర్గా చదవాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ యూనివర్సల్ గేట్స్, ఎగ్జార్ గేట్, డిమోర్గన్ లాస్ ఉంటాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.